లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఇది ఒక ఆకర్షణ సిద్ధాంతం అండి. ఓకే. మనం చిన్నప్పుడు కూడా చదువుకున్నాం, లైక్ అట్రాక్ట్స్ లైక్ అని. అంతేకాకుండా మన పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, యద్భావం తద్భవతి. తద్భవతి. ఓకే, మనం ఏదైతే పదే పదే ఆలోచిస్తామో అదే మనము ఆకర్షిస్తాం. సో ఇక్కడ ఏంటి అంటే యూనివర్స్ లో ప్రతిదీ కూడా ఎనర్జీతో కూడి ఉంటుంది. ఓకే, భగవంతుడు ఒక ఎనర్జీ, మనము ఒక ఎనర్జీ, పంచభూతాలు కూడా ఒక ఎనర్జీ. సో మన ఆలోచనలకు కూడా ఎనర్జీ ఉంటుంది. ఏదైతే మనం పదే పదే ఆలోచిస్తామో, నమ్ముతామో, బిలీవ్ చేస్తామో స్ట్రాంగ్ గా, మనం ఏదైతే ఎమోషన్స్ ని బాగా అటాచ్ చేస్తామో, సో అదే మనం రియల్ లైఫ్ లో మనం ఆకర్షిస్తాం. సో దీన్నే లా ఆఫ్ అట్రాక్షన్ అని అంటాం. సో మనకు పాజిటివ్ లైఫ్ కావాలి, ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ కావాలి, సక్సెస్ఫుల్ లైఫ్ కావాలి, ఒక బిలియనర్ అవ్వాలి, ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సన్ అవ్వాలి. సో ఇలా మనం స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తే డెఫినెట్ గా మనకి అలాంటి ఆపర్చునిటీసే మనకి లైఫ్ లో రావడం జరుగుతాయి అన్నమాట. ఓకే, అసలు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఎట్లా వర్క్ చేస్తుందండి? యా, సో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది కంప్లీట్ గా మన సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా వర్క్ చేస్తుంది. మన హ్యూమన్ బ్రెయిన్ కి కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్ రెండు కూడా ఇంటర్ కనెక్ట్ అయి ఉంటాయి. కాన్షియస్ మైండ్ కి 5% ఆఫ్ పవర్స్ ఉంటాయి, అది మనం మెలకుగా ఉన్నప్పుడు వర్క్ చేస్తుంది. కానీ సబ్ కాన్షియస్ మైండ్ రౌండ్ ద క్లాక్ 24/7 వర్క్ చేస్తూనే ఉంటుంది. చెప్పాలి అంటే చిన్నప్పటి నుంచి మన లైఫ్ లో జరిగిందంతా కూడా అది ఒక ఇన్ఫర్మేషన్ లాగా స్టోర్ చేసుకుంటుంది అనమాట. సో ఏదైతే మనం పదే పదే ఆలోచిస్తూ ఉంటామో, పదే పదే నమ్ముతూ ఉంటామో, ఆ ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ చేసుకొని ప్రాక్టికల్ గా కూడా మనకి లైవ్ గా అలాంటి ఎక్స్పీరియన్సెస్ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో అందుకని మన సబ్ కాన్షియస్ మైండ్ ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలంటే ప్రతిదీ కూడా మనం పాజిటివ్ గా ఆలోచించడం, పాజిటివ్ గా మాట్లాడడం, పాజిటివ్ పనులే చేయడం, ఇలాంటివి చేయడం వల్ల మనకి మనకి బెటర్ లైఫ్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. ఓకే, ఇది ఎట్లా అట్రాక్ట్ చేస్తుంది మేడం? లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎనర్జీని ఎట్లా అట్రాక్ట్ చేస్తుంది? చాలా మంచి క్వశ్చన్ అండి. సో ఇందాక మనం డిస్కస్ చేసాం కదా, యూనివర్స్ లో ప్రతిదీ కూడా ఎనర్జీతో కూడి ఉంటుంది. ఓకే, సో అలాగా మనం ఏంటి అంటే ఇందులో ఎనర్జీస్ అనేవి పాజిటివ్ ఎనర్జీస్ ఉంటాయి, నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి. సో ఈ ఎనర్జీ అనేది మనము ఫ్రీక్వెన్సీ ద్వారా మనం అట్రాక్ట్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, సో ఈ ఫ్రీక్వెన్సీలో కూడా మనం ఏంటి అంటే హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది, లో ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఉన్నాం, ప్రశాంతంగా ఉన్నాం, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం, ధైర్యంగా ఉన్నాం. ఓకే, సో ఇలా ఉంటే మన ఫ్రీక్వెన్సీ అనేది హైగా ఉంటుంది. హైగా ఉన్నప్పుడు మనం ఏదైనా కూడా ఈజీగా మనం మేనిఫెస్ట్ చేయొచ్చు. అంటే మన దగ్గర అంత శక్తి ఉంటుంది కాబట్టి, హై ఎనర్జీ ఉంటుంది కాబట్టి. అదే విధంగా మనం లో ఫ్రీక్వెన్సీలో ఉన్నట్టయితే, సో లో ఫ్రీక్వెన్సీని ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చాలా స్ట్రెస్గా ఉన్నాం, కోపంగా ఉన్నాం, యాంగ్జైటీ, డిప్రెషన్, ఓకే, టెన్షన్స్, ఎప్పుడు ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తున్నాం. ఇలా వీటి గురించే ఆలోచించడం వల్ల మన ఫ్రీక్వెన్సీ అనేది చాలా లోగా ఉంటుంది, మనలో ఎనర్జీ కూడా చాలా లోగా ఉంటుంది. వెన్ ఎవర్ ద ఎనర్జీ ఈస్ లో, మనకు మేనిఫెస్టేషన్ కూడా చాలా డిలే అవుతుంది అనమాట. ఇప్పుడు మీరు గమనించారో లేదో, సెలబ్రిటీస్ కావచ్చు, బిలియనర్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా చాలా హై ఫ్రీక్వెన్సీగా, హై ఎనర్జీగా, చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తారు. సో ఎప్పుడు కూడా వాళ్ళలో టెన్షన్స్, వరీస్ అనేవి ఏమీ కనిపించదు. ఎవరైతే సక్సెస్ఫుల్ పర్సన్స్ ఉన్నారో మనం నోటీస్ చేసినట్టయితే, సో అలాంటి ఎనర్జీని ఎప్పుడైతే మనం క్యారీ చేస్తామో సక్సెస్ మనల్ని వెతుక్కుంటూ వస్తుంది అనమాట. సో ఎప్పుడు కూడా మనం ఏంటి అంటే పాజిటివ్ గా ఉండాలి, యాక్టివ్ గా ఉండాలి, ఎప్పుడు కూడా ఏంటి అంటే పీస్ఫుల్ గా, హ్యాపీగా ఉంటే డెఫినెట్ గా మనం లైఫ్ లో ఏది అనుకుంటే అది ఈజీగా మేనిఫెస్ట్ చేయొచ్చు. ఎనర్జీ అనేది మన చేతుల్లోనే ఉంది. యాక్చువల్లీ సక్సెస్ గురించి ఎక్కడెక్కడో వెతుకుతాము, బట్ అదంతా మన చేతుల్లోనే ఉంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మేడం, ప్రతి ఒక్కరికి ఈఎంఐ అనేది లేకుండా ఉండరు, ఏ వ్యక్తికైనా సరే ఈ ప్రపంచంలో. ఎందుకంటే మనకు వచ్చే శాలరీలో ఎంతో కొంత ఏదో ఒక వస్తువు కొనుక్కోవాలంటే కంపల్సరీ ఇవ్వండి. కానీ ఆ కట్టలేని టైంలో వాళ్ళు తీసుకునే స్ట్రెస్, మీరు అంటున్నారు ఇందాక సెలబ్రిటీలు అంటే వాళ్ళు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయి కోట్ల రూపాయలు సంపాదించి వాళ్ళు ఒక మంచి సెటిల్ అయి ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు కాకపోవచ్చు. సరే, హెల్త్ పరంగా ఏమైనా రీజన్స్ ఉంటే మనకి ఏం చెప్పలేం, కానీ ఫైనాన్షియల్ గా అయితే వాళ్ళు స్ట్రాంగ్ గా ఉంటారు. బట్ మనలాంటి సామాన్యులకి ఎలా వర్క్ అవుతుంది? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. చెప్పాలి అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసిన సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళు కూడా జీరో నుంచి వచ్చిన వచ్చిన వాళ్ళే వాళ్ళే ఉన్నారు. ఓకే, సో అంటే వాళ్ళకి కామన్ పర్సన్స్ కి డిఫరెన్స్ ఏంటి అంటే విజన్, వాళ్ళు పెట్టుకునే విజన్ అనేది పెద్దగా ఉండింది. సో వాళ్ళు చిన్నప్పటి నుంచే వాళ్ళ విజన్ ని పెద్దగా పెట్టుకున్నారు. ఓకే, సో వాళ్ళు కూడా ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేశారు, వాళ్ళు కూడా ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ అయిన సిచ్యువేషన్స్ కూడా ఉండుంటాయి, వాళ్ళకు కూడా ఆపర్చునిటీస్ లేని సిచ్యువేషన్స్ కూడా ఉండుంటాయి, వాళ్ళు కూడా ఫెయిల్యూర్ అయిన సిచ్యువేషన్స్ కూడా ఉండుంటాయి. ఓకే, సో అవన్నీ దాటుకొని వాళ్ళు విజన్ స్ట్రాంగ్ గా పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు ఈ రోజు మనం సక్సెస్ఫుల్ పర్సన్ గా ఒక సెలబ్రిటీగా గుర్తిస్తున్నాం. ఓకే, సో మనం ఏంటి అంటే చిన్నప్పటి నుంచి మన మైండ్ అంటే స్కూల్ ఎన్విరాన్మెంట్ కావచ్చు, ఇంట్లో ఎన్విరాన్మెంట్ కావచ్చు, ఎప్పుడు కూడా జాబ్ 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 అని అలా పిల్లలకి అలా ఫీడ్ చేయడం వల్ల మైండ్ సెట్ అనేది జాబ్ గురించి ఆలోచిస్తుంది అనమాట. అంటే జాబ్ ఉంటే సరిపోతుంది, ఓకే, ఒక కార్ ఉంటే సరిపోతుంది, ఒక ఇల్లు ఉంటే సరిపోతుంది, కంఫర్టబుల్ లైఫ్ అంటే మైండ్ సెట్ అనేది అక్కడ వరకు ఆలోచిస్తుంది. బియాండ్ గా మనం వెళ్ళట్లేదు, బియాండ్ గా వెళ్ళట్లేదు. అంతేకాకుండా ఇప్పుడు మీరు అన్నారు ఈఎంఐస్ అనేసి, సో మనం ఎప్పుడైతే అప్పులు అప్పులు అప్పులను రిపీటెడ్ గా అప్పుల గురించి ఆలోచిస్తే ఇంకా అది ఇంకా మల్టిపుల్ అవుతుంది మన లైఫ్ లో. సో మనం దాన్ని ఆ లిమిటింగ్ బిలీఫ్ ఏదైతే ఉందో మనం దాన్ని రీప్లేస్ చేసుకోవాలి. ఓకే, సో నేను డబ్బుని చాలా సులభంగా ఆకర్షిస్తున్నాను, నా బ్యాంక్ ఖాతా నిరంతరం పెరుగుతుంది, నేను ధనవంతురాల్ని. సో ఇలా మనము ఎప్పుడైతే మనం రీఫ్రేమ్ చేసుకుంటామో ఆటోమేటిక్ గా ఆ పరిస్థితుల్లో కూడా మార్పు అనేది రావడం జరుగుతుంది అనమాట. సో మనము అంటే ఆపర్చునిటీస్ ని అట్రాక్ట్ చేయడం, సరైన మనుషుల్ని అట్రాక్ట్ చేయడం, సక్సెస్ ని అట్రాక్ట్ చేయడం, సో ఇలా కదలికలు అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఎంతసేపు అంటే ఇప్పుడు ఈ ఏదైతే ఈ మనీ టెన్షన్ లో కాకుండా అసలు ఈ టెన్షన్ పక్కన పెట్టి మనం ఎలా సంపాదిస్తే బాగుండని ఒక ఐడియాలజీకి రావాలంటారు. ఎస్, సో చాలా మంది సక్సెస్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే హార్డ్ వర్క్ అనుకుంటారు, డిసిప్లిన్ అనుకుంటారు, కన్సిస్టెన్సీ అనుకుంటారు. బట్ నా యాజ్ ఎ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ నేనేం చెప్తానంటే ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ అవర్ మైండ్ సెట్. స్మార్ట్ వర్క్, యా, బై 80% ఆఫ్ ద సక్సెస్ డిపెండ్స్ ఆన్ ద మైండ్ సెట్. సో మన మైండ్ సెట్ లో ఏదైతే మనము పెట్టుకుంటామో అదే మనం ఆకర్షిస్తాం. ఓకే, సో ఇంత పెద్ద గోల్ పెట్టుకున్నామండి, ఒక లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 crores అచీవ్ చేయాలని ఒక పెద్ద గోల్ పెట్టుకున్నాం. ఓకే, దానిపైన వర్కౌట్ చేసినాం, అంతా బాగుంది, కానీ లోపల ఏదో ఒక డౌట్, కన్ఫ్యూజన్, నిజంగా నాకు సేల్స్ జరుగుతాయా, రియల్ గా నేను బిజినెస్ లో సక్సెస్ అవుతానా, సో అలాంటి లోపల ఏదైతే డౌట్స్, ఫియర్స్ ఉంటే డెఫినెట్ గా మనకి సిచ్యువేషన్స్ కూడా మనకి రివర్స్ లో జరుగుతాయి అన్నమాట. సో అందుకని ఏంటి అంటే మనం చేసే పనికి మన ఆలోచన కూడా సింక్ అవ్వాలి. ఎప్పుడైతే అలైన్ అవుతాయో అప్పుడే మనకి పరిస్థితుల్లో కూడా మార్పు అనేది వస్తుంది. మన ఇన్నర్ వరల్డ్, మన లోపల ఏదైతే మన ఆలోచనలు ఏవైతే ఉంటాయో బయట ప్రపంచంలో కూడా అదే మనం ఆకర్షిస్తాం. యా, సో అంటే మనం ఇన్నర్ వరల్డ్ కి, మన సబ్ కాన్షియస్ మైండ్ కి మనం ప్రతిరోజు మనము రిజిస్టర్ చేయాలి. అంటే నేను సక్సెస్ అవుతాను మార్నింగ్ లేవగానే. ఓకే, బై ప్రాక్టీసింగ్ మెడిటేషన్ కావచ్చు, అఫర్మేషన్స్ కావచ్చు, పాజిటివ్ థింకింగ్ కావచ్చు. సో ఇలా దేర్ ఆర్ సో మెనీ టెక్నిక్స్. సో నేను ఆల్మోస్ట్ 2000+ స్టూడెంట్స్ కి ట్రైన్ చేయడం జరిగిందండి నా ఈ జర్నీలో. యా, సో ఏంటి అంటే మార్నింగ్ 5 to 6 AM సెషన్స్ తీసుకుంటాను అనమాట. ఓకే, సో ఆ టైంలో బ్రహ్మముహూర్త టైంలో యూనివర్స్ లో కాస్మిక్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో విశ్వశక్తి ఎక్కువగా ఉంటుంది. భగవంతుడికి, యూనివర్స్ కి కనెక్ట్ అవ్వడానికి మనకి అది చాలా బెస్ట్ టైం అని నేను సజెస్ట్ చేస్తాను. సో ఆ టైంలో గనక మనము ఈ ప్రాక్టీసెస్ అనేవి చేసి యూనివర్స్ తో కనెక్ట్ అయ్యామనుకోండి, చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. ఒక 10 years తర్వాత అచీవ్ చేయాల్సిన సక్సెస్ మనం 1 year లో కూడా అచీవ్ చేయొచ్చు అనమాట. సో లా ఆఫ్ అట్రాక్షన్ కి అంత పవర్ అనేది ఉందన్నమాట.